శ్రీ గురుభ్యో నమః. వారం వర్జ్యం. నవంబర్ 4, 2025 మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం. చతుర్దశి రాత్రి 10:33 వరకు. నక్షత్రం రేవతి మధ్యాహ్నం 12:31 వరకు. స్వాతి కార్తె. వర్జ్యం ఉదయం 6:08 నుండి 7:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:11 వరకు. మరలా రాత్రి 10:14 నుండి 10:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన జరిపించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. శ్రమించి పనులు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. వృషభ రాశి. ఇతరుల విషయాలలో అతి జోక్యం వల్ల అబాసు పాలవుతారు. ఉద్యోగులకు అనుకోకుండా బదిలీలు ఉంటాయి. మిథున రాశి. బంధువుల నుండి వచ్చిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. కర్కాటక రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. సింహరాశి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కన్యారాశి. వాహనాల విషయంలో కాస్త మెలకు అవసరం. కోపతాపాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన పనులలో తొందరపాటు వద్దు. తులారాశి. అంది వచ్చే అవకాశాలను నేర్పుతో మీకు అనుకూలంగా మార్చుకోండి. ఉద్యోగులకు అనుకోకుండా బదిలీలు ఉంటాయి. వృశ్చిక రాశి. వైరివర్గం వలన ప్రయోజనాలు చేజారిపోవచ్చు. వాహన యోగం కలదు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. ధనస్సు రాశి. సంతాన విద్యాభివృద్ధి బాగుంటుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. నూతన పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. జీవిత భాగస్వామి నుండి సలహాలు స్వీకరిస్తారు. విందు వినోదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కుంభరాశి. మీ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. బంధువుల కలయిక. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. మీనరాశి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం. నమస్కారం.